వాళ్ళకి దానం ఇస్తానం, ధర్మం చేస్తానం. మీ సొమ్ము మీ ఇంటికా నుంచి తెచ్చి వాళ్ళు పోయినాక ఎంట్రీ చేసుకుంటావు, అటు ఎన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకొని అమ్ముకుంటావు. మిమ్మల్ని ఏమనంటే కోపాలు తాపాలు చేసేవన్నీ పాపాలు, ఇవన్నీ కరెక్ట్ కాదు. మీ డ్యూటీ మిమ్మల్ని ఏమంటున్నా నేను. నా అనుమానానికి నువ్వు సమాధానం చెప్పగలవా? నెంబర్ వేసి సంతకం తీసుకోవాలి. మీరు నెంబర్ లేకుండా సంతకం తీసుకునే అర్థమైంది. నువ్వు 12 ఇచ్చిన గ్యారెంటీ ఏంది నాకు? అదే నేను అడిగి స్టోర్కి వెళ్ళానంటే ఆహా అంటావు. ఏందమ్మా నన్ను విసిగేద్దు. మీరు మేము ఇవ్వండి అమ్మా ఇద్దరికి, సూపర్వైజర్కు. చిన్న వెరీ గుడ్. నమస్తే అమ్మా. ఎంతమంది ఉన్నారమ్మా? 12 మంది అమ్మా. 12 అటెండ్ అయ్యారు. ఎవరైనా అలవాటు కోసం ఏమైనా పంపించారా? ఇగో ఈ సెంటర్లో ఎంతమంది ఉన్నారమ్మా? టోటల్ స్ట్రెంగ్త్ ఎంతమ్మా? 20 మంది. ఇప్పుడు ఈరోజు ఎంతమంది అటెండ్ అయ్యారు? 14 మంది అటెండ్ అయ్యారు. మీ అటెండెన్స్ టోటల్ స్ట్రెంగ్త్ మీకు 18 వచ్చారు. మాకు ఇట్లా కొన్ని ఆశ్చర్యం వేస్తుందండి రెడ్డి గారు. మేము వచ్చిన రోజు తక్కువ వస్తారు, రోజు 15-14, ఈరోజే 12 అనమాట. అదేమ్మా, నిన్నేం అంటలేనమ్మా. ఇవి కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఈ నెలంతా కూడా ఎక్కడ కూడా 12 లేదు, ఈరోజే 12. అయ్యో లేదు చెప్తున్నానమ్మా. పోయిన నెల ఉంది కదా దసరా హాలిడేస్. దసరా హాలిడేస్లో ముందు రోజు వెనక రోజు బాగా అబ్సెంట్ అవుతారు పిల్లలు. ఏ రోజు 12 లేదు. అట్లా అనుమానాలకు నువ్వు మంచి చేయి, నేనేం కాదనట్లేదు. ఏదైనా పొరపాటు ఉంటే రెక్టిఫై చేసుకోండి. ఏదైనా మనం కరెక్ట్గా ఉండాలా. నువ్వు ఉన్నావంటే సంతోషం, నేనేం కాదనట్లేదు. ఇట్లాంటి అనుమానాలు తావిస్తుంది అనమాట. పోయి నెల మొత్తం దసరా హాలిడేస్లో వెనక రోజు ముందు రోజు ఆబ్సెంట్ ఉంటారు ఎక్కువ. 6వ తేదీ ఏదో పండగ ఉంది ఆ రోజు. ఏమి అన్ని రోజులలో మనకు ఫుల్ ఉంటారు, నేను వచ్చిన రోజు తక్కువ ఉంటారు. ఎవరు సూపర్వైజర్ అమ్మా? అమ్మా ఎంట్రీ చేయలేదు ఎందుకని? మేము వచ్చి మాకు లెక్కచారం ఎట్లా తెలియాలా? ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క పేరెంట్కు ఏమేమి ఇచ్చినామని ఈరోజు క్యాలిక్యులేట్ చేయలేం కదా. ఇంకా వైట్నర్లు చూడండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అమ్మా. మిమ్మల్ని ఏమనంటే కోపాలు తాపాలు చేసేవన్నీ పాపాలు, ఇవన్నీ కరెక్ట్ కాదు. మీ డ్యూటీ మిమ్మల్ని ఏమంటున్నా నేను. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయండి. ఈ కొట్టివేతలు వైట్నర్లు పెట్టడము మీదండి. సూపర్వైజర్గా మిమ్మల్ని అడుగుతాం మేము, ఏది కూడా వాళ్ళని అడగం. ఎందుకంటే వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీది. ఎంట్రీ చేయలేదు కదా రికార్డు. ఏమే ఎట్లా మరి? ఎప్పుడు అంటే ఈ టర్మ్ కాకుండా పోయిన టర్మ్ కూడా చేయలేదా? పోయిన ఫేజ్ కూడా చేయలేదా? ఏం లేదు సార్. ఈ నెల మొత్తం కూడా లేదు సార్. ఇక్కడ ఏం రాయలేదు సార్. నెల మొత్తం అంటే ఎట్లమ్మా చెప్పండి అమ్మా. నువ్వు సరే ఈ ఫేస్ లో రాయలేదు అన్ని అయిపోయినాక రాసుకుంటా సార్ అంటే ఓకే, కానీ అప్పుడు 2 రోజులు అయితే వదిలేద్దాం సార్. ఆయిల్ అసలు ఏం లేదు సార్. పాలు కూడా ఏం లేదు సార్. ఎట్లా మరి? మేము ఇవ్వండి అమ్మా ఇద్దరికి, సూపర్వైజర్కు వాళ్ళకు. స్టాక్ రిజిస్టర్ ఇస్ నాట్ మెయింటైన్డ్. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ దిస్ బోత్ మెమోస్ ఇవ్వండి. సిడిపిఓ గారు ఎవరండి అమ్మా? సిడిపిఓ గారు చూడండి, మీరు ఏం వర్క్ చేయించుకుంటా ఉన్నారు వీళ్ళతో. చూడండి, మీరే ఆలోచించండి. మేమేం కాదనట్లేదు కదా. అన్ని బాగుంటే వెళ్ళనుకుంటుంటాం. మేము చూసి మేము వచ్చేదే దానికోసం. ఏమైనా తప్పులు ఉన్నాయా ఏంది చేయకూడదని. ఈ టేక్ హోమ్ రేషన్ 3 years బిలో పిల్లలు దిమ్మని 2 నిమిషాలు 5 నిమిషాలు అయింది చెప్పి, ఇంతవరకు నువ్వు నాకు తెచ్చి నాకు చూపిలేకున్నావు తల్లి. అమ్మా సూపర్వైజర్లు మీకు ఇన్స్పెక్షన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వచ్చినప్పుడు మీరు ఇవన్నీ చూసుకోవాలా. సరే నేనేమంటున్నా, సెకండ్ ఫేజ్ ఎంట్రీ చేయలేదంటే సరే అనుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ ఎంట్రీ చేయలేదంటే ఇంకా ఎట్లా చెప్పాలా? ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. ఇది ఓన్లీ గర్ల్స్ అమ్మా, ఇది బాయ్సా? బాయ్స్. గర్ల్స్ ఇదే చూడండి, దాదాపు 48 స్టూడెంట్స్ ఉన్నారు మనకు. ఫస్ట్ ఫేజ్ ఇవ్వలేదు, ఇంకా ఫస్ట్ ఫేజ్ ఇవ్వలేదు.
చూడండి సంతకాలు ఉన్నాయి. మరి నేను పెట్టాలమ్మా 13 అని చెప్పు. ఎవరు పెట్టాలా చెప్పు, నువ్వే చెప్పు. సంతకాలు ఉంటే ఏం లాభము? ఈడ కూడా సంతకాలు ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వవేమో నువ్వు. నా అనుమానానికి నువ్వు సమాధానం చెప్పగలవా? ఇప్పుడు ఇచ్చి వాళ్ళకు లేదమ్మా రాలేదు పోయిన నెల అని చెప్తావు. వాళ్ళు పోయినాక ఎంట్రీ చేసుకుంటావు. అటు ఎన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకొని అమ్ముకుంటావో లేదా తింటావో ఇంకోటో. తప్పు చేసేదానికి ఆస్కారం ఉందా లేదా? మరి మీరు సంతకాలు ఎట్లా పెట్టిస్తా ఉన్నారు? ముందు నెంబర్ అమ్మా సిడిపిఓ గారు, ఈడ నెంబర్ ఉన్న తర్వాతనే సంతకం రావాలా? ఇదేంది ఇది? వాళ్ళని ఎట్లా పెడతా ఉన్నారు సంతకాలు? మీరు ఏం చెప్తా వాళ్ళు ఇంటర్ వాళ్ళు ఏంటంటే ఏదో దానం ఇస్తాం మనం వాళ్ళకు దానం ఇస్తాం, ధర్మం చేస్తాం. మీ సొమ్ము మీ ఇంటికా నుంచి తెచ్చి. అమ్మా నెంబర్ వేసినాక సంతకం పెట్టేయాలంటున్నా. వినండి బాగా, నన్ను విసిగేద్దు మీరు. నెంబర్ వేసి సంతకం తీసుకోవాలి మీరు. నెంబర్ లేకుండా సంతకం తీసుకునే అర్థమైంది. నువ్వు 12 ఇచ్చిన గ్యారెంటీ ఏంది నాకు? లేవమ్మా ఈ నెల స్టాక్ రాలేదు 7 ఇస్తున్నా అంటావు. 7 ఇస్తావు, మళ్ళీ 12 నువ్వు రాసుకుంటావు. చూడండి అమ్మా, రాసి సంతకం తీసుకోవాలా అంటున్నా నేను. వినండి, నన్ను విసిగేద్దు తల్లి. సిడిపిఓ గారు, మీ సెంటర్లో ఇప్పటికి 2-3 ఇదే టైప్ లో కనిపించినాయి నాకు. అట్లా కాదు, నెంబర్ ఉండాలా, సంతకం ఉండాలా. నెంబర్ సంతకానికి మీనింగ్ ఏందండి? ఈ సంతకానికి మీనింగ్ ఏంది? సంతకం అనేది చాలా విలువైందండి. ఇది మనం ఈరోజు పాలు ఇవ్వండి, మనం ఇవ్వము, సంతకాలు తీసుకున్నాం, పెట్టిపోయినారు వాళ్ళ సంతకాలు, ఇవ్వము. లేదు మీరు 10 ఎగ్స్ ఇచ్చినారంటా నేను. వాళ్ళు పోయిన తర్వాత 12 రాసుకుంటారు. వాళ్ళు వచ్చి ఏమన్నా పోయిన నెల ఏమేమి ఇచ్చినావు చూపి మాకంటారా? అనరు. వాళ్ళు అన్నారు ఆ విధంగా. మళ్ళా నెక్స్ట్ మంత్ వ్యవహారం నడుస్తుంది. లేదమ్మా, కొంచెం ఈ సింగ్ నగర్ నుంచి నాకు కంప్లైంట్లు విపరీతంగా వస్తా ఉన్నాయి. ఈ సింగ్ నగర్ నుంచి నాకు కామెంట్లలో విపరీతంగా కంప్లైంట్లు పెడతా ఉన్నారు. ఎస్పెషల్లీ అంగన్వాడీ సెంటర్స్, ఇవన్నీ ల్యాబ్స్. ఈ ల్యాబ్స్ వల్ల నాకు వస్తా ఉన్నాయి విపరీతంగా. మీకు కావాలంటే మొత్తం స్క్రీన్ షాట్లు చేసి పంపిస్తాను నేను మీ పీడి గారికి. మీ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా జాగ్రత్తగా చేయించుకోవాలి పని. అట్లాంటి పొరపాటు చేస్తే కుదరదు, మీ ఇష్టం. ఆ తర్వాత ఇది వీళ్ళదే, ఇదిదా ఇది ఈ సెంటరా? మీ వంట విడివిడి చేసుకుంటారా ఎవరి వాళ్ళు? రెండు ఒకటే టేస్ట్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఒకటేసారి ఇచ్చేస్తా ఉన్నారు. 7వ తేదీ ఇచ్చారు, 7వ తేదీ ఇచ్చారు, 7వ తేదీ ఇచ్చారు, 7వ తేదీ ఇచ్చారు. ఎందుకు ఇండెంట్ ఆ విధంగా పెట్టుకుంటా ఉన్నారు? మనం ఇచ్చేది 13 గుడ్లు ఇస్తే ఒక 3-4 గంటల పిల్లలు తింటారు. మీరు 25 గుడ్లు ఒకటే రోజు ఇస్తే 4 రోజులు అన్ని ముగిచ్చేస్తారు ఇంట్లో. మీరు 2.5 లీటర్ పాలు ఒకటేసారి ఇస్తే ఆ పిల్లవాడికి 1 రోజు 2 రోజులు ఇస్తారు అంతే. మనకు 2 ఫేస్లలో ఇవ్వాలనేది మన రూల్ పొజిషన్. మొత్తం అన్ని ఒకటే రోజు ఇచ్చేసారు. మొత్తం అన్నీ అయిపోయినాయి. 7వ తేదీ మాకు సంబంధం లేదు. ఇండెంట్ మీరు దాని ప్రకారం పెట్టుకోవాలా. ఆ ఇండెంట్ ప్రకారం 2 ఫేస్లలో ఇవ్వాలా. ఫస్ట్ వీక్లో, 3rd వీక్లో. ఇది సిస్టము. మీరు అటు కాకుండా మీ ఇష్ట ప్రకారం సిస్టమ్ మార్చుకుంటే ఇంకెవరేం చేస్తారు చెప్పండి. 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అన్ని క్లోజ్ చేసి పడేశారు. 8వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అన్ని క్లోజ్ చేసి పడేశారు. ఈ డేట్లు కూడా వీళ్ళు ఏదో బుద్ధి పుట్టినట్టు వేస్తా ఉన్నారు తప్ప అదేం కరెక్ట్ కూడా కాదనిపిస్తా ఉంది నాకు. లేదమ్మా, ఒక్క 7వ తేదీన ఉండదమ్మా చెప్పు. ఒక్క 7 ఉండదా? ఈడ 7 ఇన్ని ఉన్నాయే చెప్పు. ఈడ 7 ఈడ దాకా ఉన్నాయి కదా. ఈడ దాకా 7 ఉన్నాయి, ఈడ దాకా 7 ఉన్నాయి, ఈడ దాకా 7 ఉన్నాయి. ఈడ ఒక్కటైనా 7వ తేదీ రాదా? ఎంత కొంచెం గందరగోళం ఉందమ్మా ఈ సెంటర్లు. ఈ సెంటర్ కొంచెం కేర్ఫుల్గా అడ్రస్ తీసి పెట్టుకో. వస్తాం మళ్ళా 10-15 రోజుల్లో.
ఎన్ని ఉన్నాయి మొత్తం? ఎట్లా మా సూపర్వైజర్ మీరు? ఏం సూపర్వైజరా మనం? ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి కుయ్యో మొర్రో అని. వాళ్ళకి ఏదన్నా రేపు ఏమన్నా అయితే కన్నా మిమ్మల్ని జైలుకి పంపించేది. మీరు జైలుకి పోతారు. ఏం లేదు, మొత్తం పేపర్లలో ఏగుతారు వేసి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి? పోయిన నెల వచ్చాయా? పోయిన నెల మీరు ఎందుకు తీసుకున్నారు అక్కడి నుంచి ఎక్స్పైర్ అయినవి? మీ స్టోర్కి వెళ్ళి, ఇక్కడ దగ్గర స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నారా? వాళ్ళే తెచ్చి ఇచ్చారా? అదే నేను అడిగి స్టోర్కి వెళ్ళారంటే ఆహా అంటావు. ఏందమ్మా? డిఎం గారు నమ్మనండి. వీళ్ళవి ఎక్స్పైర్ డేట్స్ ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ మంత్ మాకు ఇచ్చారు ఇవి అంటున్నారు. చూడండి జయస్వ గారు, మా దగ్గర ఇవే ఉన్నాయి తీసుకోండి అని చెప్తున్నారంట వాళ్ళు. పిలిపిండి వాడిని, స్టోర్ డీలర్ ఎవరో పిలిపిండి, మాట్లాడు. వీడి గారు చాలా చిన్న ఇష్యూస్ ఇవి. ఇది రేపు ఏదైనా అయింది అనుకో, ఇక్కడ వచ్చి ఇక్కడ అధికారులు కానీ విలేకరులు కానీ వచ్చి చూసారనుకో, ఇవి ఉన్నాయనుకో, దీనివల్లే వీళ్ళకి ఇబ్బంది జరిగింది. చూస్తా ఉన్నాం బయట ఏం జరుగుతా ఉన్నాయని. డిఎం గారికి అప్పగియండి, వాళ్ళ కార్లో పెట్టి వాళ్ళకి మార్పియండి. డిఎం గారి కార్లో పెట్టి కొంచెం ఎక్స్చేంజ్ చెప్పండి అండి. ఎవరినో మీ అసిస్టెంట్కి ఎవరికైనా చెప్పండి. మన టైం బాగలేక వాళ్ళ ఇంట్లో ఏదైనా పొరపాటుగా వేరే దీని వచ్చి ఇక్కడ ఏదైనా అయినా కానీ మిమ్మల్ని అంటారు.